పాకిస్తాన్లోని అతిపెద్ద సమస్యాత్మక ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది బలూచిస్తాన్. పాకిస్తాన్కు పక్కలో బల్లెంలా తయారైంది. ఊపిరాడకుండా దాడులు చేస్తోంది. మాకు స్వతంత్ర దేశం కావాల్సిందే అని పట్టుబట్టి మరీ పాకిస్తాన్ దళాలను మట్టుబెడుతున్నారు. మరి బలూచిస్తాన్ స్వతంత్ర దేశం అవుతుందా? అది సాధ్యమయ్యే పనేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. స్వతంత్ర దేశంగా ఉద్భవించే దిశగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మే 9, 2025న బలూచ్ రచయిత, ఉద్యమకారుడు మీర్ యార్ బలూచ్ బలూచిస్తాన్ను పాకిస్తాన్ నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా ప్రకటిస్తూ ఐక్యరాజ్య సమితి, భారత్తో సహా అంతర్జాతీయ సమాజాన్ని గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఇలా స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవచ్చా అనే వాదన తెరపైకొస్తుంది. దీనిపై డీటెయిల్ విశ్లేషణ చూద్దాం. పాకిస్తాన్తో విడిపోయి బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించింది అనేది బలూచ్ సేనల వాదన. బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాదాపు 51 ప్రాంతాల్లో 71 చోట్ల ఆపరేషన్ హిరోఫ్ను తీవ్రతరం చేసింది. దీంతో పాకిస్తాన్ బలూచ్పై పట్టు కోల్పోయింది. మే 10, 2025న బలూచ్ లిబరేషన్ ఆర్మీ తమ ఫతేహ్ స్క్వాడ్ ద్వారా బలూచిస్తాన్లోని కలత్ జిల్లాలో మాంగోచర్ నగరంపై పూర్తి నియంత్రణ సాధించినట్లు ప్రకటించాయి. ఖాజీనై హైవేపై బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి స్థానిక పోలీసులను తమ చెరలోకి తీసుకుని తర్వాత విడుదల చేశాయి బిఎల్ఏ సేనలు. పాక్ జెండాలను తొలగించి బలూచ్ జెండాలను ఎగరేశాయి. క్వెటా, కేచ్, పంచుగుర్, మస్తుంగ్, నుష్కీ వంటి ప్రాంతాల్లో సైనిక స్థావరాలు, పోలీస్ స్టేషన్లను, ఖనిజ రవాణా వాహనాలు, హైవేలపై దాడులు చేసి తమ ఉద్యమం స్వతంత్రం కోసమని ప్రకటించింది. మీర్ యార్ బలూచిస్తాన్ను డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్గా గుర్తించాలని ఐక్యరాజ్య సమితిని కోరారు. దేశీయ కరెన్సీ, పాస్పోర్ట్ల కోసం నిధులు, శాంతి రక్షక దళాలను పంపాలని డిమాండ్ చేశారు. ఆసక్తికరంగా భారత్లోని ఢిల్లీలో బలూచిస్తాన్ రాయబార కార్యాలయం ఏర్పాటుకు అనుమతించాలని భారత ప్రభుత్వాన్ని కూడా కోరారు. స్వతంత్ర ప్రభుత్వ స్థాపన, జాతీయ పరేడ్ కోసం స్నేహపూర్వకంగా దేశాల అధినేతలను ఆహ్వానిస్తామని ప్రకటించారు. ఈ కీలక పరిణామం భారత్ పాక్ ఉద్రిక్తతల నడుమ జరగడం గమనార్హం. అసలు ఎందుకీ తిరుగుబాటు? బలూచిస్తాన్ పాకిస్తాన్లోని అతిపెద్ద సహజ వనరులు కలిగిన ప్రాంతం. గ్యాస్, ఖనిజాలు, తీర ప్రాంత సంపద సమృద్ధిగా ఉన్న ప్రాంతం. ఇటువంటి ప్రాంతం అత్యంత పేదరికంతో, అభివృద్ధి లేక అల్లాడుతోంది. 1948లో బలవంతంగా పాకిస్తాన్లో బలూచిస్తాన్ను విలీనం చేశారు అనే వాదన ఉంది. ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని బిఎల్ఏ ఆరోపిస్తోంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి సంస్థలు వేలాది బలూచ్ ఉద్యమకారులు, జర్నలిస్టులు, విద్యార్థులు పాక్ సైన్యం చేతిలో హత్యకు గురైనట్టు నివేదికలు చెబుతున్నాయి. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వంటి ప్రాజెక్టులు స్థానికులకు ఉపాధి, అభివృద్ధి కల్పించలేదని, కేవలం దోపిడీకే దారితీశాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పాకిస్తాన్ను ప్రపంచ ఉగ్రవాదులకు కేంద్రంగా బిఎల్ఏ చెబుతోంది. లష్కరే తొయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇస్తుందని ఆరోపిస్తోంది. అది ప్రపంచ విధ్వంసానికి దారితీస్తుంది. భారత్తో సహా అంతర్జాతీయ సమాజం ఈ ఉగ్రవాద రాజ్యంపై చర్యలు తీసుకోవాలని బిఎల్ఏ ఎప్పటినుంచో కోరుతోంది. కానీ పాక్ వాదన మరోలా ఉంది. బలూచిస్తాన్కి అంత సీన్ లేదు, కేవలం 1500 మందితో ఉద్యమాన్ని నడిపిస్తున్నారు అని పాక్ తీసి పడేస్తోంది. బలూచిస్తాన్ ఉద్యమం తీవ్రతరం దాల్చడం, అది కూడా భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జరగడం గమనార్హం. బలూచ్ ఉద్యమానికి భారత్ మద్దతు ఇస్తోందని పాకిస్తాన్ ఆరోపిస్తున్నప్పటికీ భారత్ ఈ ఆరోపణలను ఖండించింది. 2016లో ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవం రోజున తన ఉపన్యాసంలో బలూచిస్తాన్ను ప్రస్తావించడం అప్పట్లో చర్చకు దారితీసింది. బలూచ్ ఉద్యమకారులు భారత్తో దోస్తీ కట్టడం పాకిస్తాన్ను మరింత ఇరకాటంలో పెడుతోందని చెప్పవచ్చు. బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటన, బిఎల్ఏ దాడులు పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భారత్ పాక్ ఉద్రిక్తతలు నడుమ తాలిబాన్ దాడులు, ఆర్థిక సంక్షోభం ఒకే సమయంలో చుట్టుముట్టడంతో బలూచ్ ఉద్యమం ఊపందుకొని బలూచిస్తాన్ స్వాతంత్ర ఉద్యమం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. స్వతంత్ర బలూచిస్తాన్ కళ సాకారమవుతుందా లేక పాకిస్తానీ తిరుగుబాటును అణిచివేస్తుందా అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. కసిమీదున్న బలూచిస్తాన్ సేనలు నెక్స్ట్ ఎటువంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంది? దీన్ని అంతర్జాతీయ సమాజం ఎంతమేర యాక్సెప్ట్ చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది.